శ్రీ మాత్రే నమః. జై సింహాద్రప్పనికి జై. నిన్న గిరి ప్రదక్షిణ అయింది కదండి, పౌర్ణమి నాడు నేను మా హస్బెండ్ వెళ్ళాము. ఎక్కడ హనుమంతవాక నుంచి వీళ్ళు బళ్ళు అవి అన్నీ ఆపేశారు. అలా అలా తిరిగి ఆరులో లాస్ట్ బస్ స్టాప్కి వెళ్ళి ఇటు వెళ్ళి అటు వెళ్ళి అలా మొత్తానికి ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఆపారు. ఎక్కడ గోశాలకి. సరే అక్కడ నుంచి మెల్లిగా నడుచుకున్నాం. 3 కిలోమీటర్లు పట్టింది. అక్కడ నుండి నడిచి వెళ్ళి రథం దగ్గర కొబ్బరికాయ కొట్టాలి. రథం స్టార్ట్ అయ్యింది 4 గంటలకి. అదే టైంకి వెళ్ళి కొబ్బరికాయ ఇలా పట్టుకున్నాను, నా చేతిలోంచే జారిపోయింది. సింహాద్రప్పని అలా స్వీకరించాడు మాట. ఇంకా అలాగే ఇంకొకసారి కొట్టేసి అక్కడే సైడ్కి పెట్టి బయలుదేరాం. నడిచి 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 ఒక ఎక్కడి వరకు వచ్చాము, అలాగా చాలామంది అండి. 5 లక్షల మంది 6 లక్షల మంది వరకు. ఎన్ని బ్యాచ్లో ఎంత జనం, ఇంచుమించు ఒక 4-5 కిలోమీటర్ల వరకు ఊపిరి ఆడని జనాలు. అసలు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి? చిన్న పిల్లలు, 5 ఏళ్ళ వాళ్ళు, 8 ఏళ్ళ వాళ్ళు, ఒక మినిమం ఒక 70 ఇయర్స్ ఒక ఆవిడ ఎంత చక్కగా టగటగటగటగమని నడుచుకొని వెళ్ళిపోతుంది. వాళ్ళ అబ్బాయో వాళ్ళ మనవడో పట్టుకొని వెళ్తున్నాడు. అసలు ఏంటి అతని తాలూకా మహత్యమా ఏంటి అన్నది నాకైతే తెలీదు. అది అతను అనుగ్రహించాడు. నేనైతే సడన్గా అనుకున్నాం, మేము బయలుదేరిపోయాం ఇద్దరం. అతను ఆఫీసులో పని చేసుకొని వచ్చారు, బస్ మేము అలా బయలుదేరి వెళ్ళాం. విపరీతమైన ట్రాఫిక్ అదంతా తెలిసిందే. అయితే అక్కడ టీలు కాఫీలు అన్నీ ఇస్తున్నారు, కానీ మేమేం తాగలేదండి. ఎందుకంటే అవన్నీ తాగితే మళ్ళీ మనకి ప్రాబ్లం వస్తుంది, అవన్నీ ఇంకా టెన్షన్ కదా అని చెప్పేసి ఏం తాగలేదు. ప్లస్ దానితోడు పౌర్ణమి ఒకటి కదా, కొంచెం ఉపవాసం కూడా చేస్తున్నాను అమ్మవారికి. అలా వెళ్ళి ఎన్ఈడి దగ్గర వరకు వెళ్ళి హనుమంతవాక వెళ్ళి హనుమంతవాక డౌన్లో వెళ్ళి బీచ్ రోడ్లో వెళ్ళి బీచ్ రోడ్ దగ్గర అమ్మవారికి ఇష్టమైన కదంబం పుష్పాలు అవి కూడా పెట్టాను. దీనికి మ్యాచ్ అవుతుందో లేదో మరి నాకు తెలియదు. అమ్మవారి పుష్పాలు కూడా అక్కడ ఫోటో తీసి పెట్టాను ఆ రాత్రిప్పుడు. ఆ తర్వాత బీచ్ అంతా వెళ్ళి కొంత దూరం వెళ్ళేసరికల్లా మరి నాకు ఓపిక లేక నేను మరి వీడియో కూడా తీయలేపాను. ఇంకా ఓపిక లేదు, చాలా టైం పట్టింది. అలా వెళ్ళి బీచ్ రోడ్లో వెళ్ళి మళ్ళా ఎన్ఈడి కాదు కైలాసపురం, ఎంవిపి కాలనీ, కైలాసపురం. అసలు ఖాళీ అంటూ లేదు. ఏమి జనాలు. అలా వెళ్తూ ఇవన్నీ అయిన తర్వాత మాధవధార దగ్గర అయితే అసలు ఎన్ని బ్యాచ్లో. సరే ఇది వెళ్ళిన తర్వాత మేము వెళ్దాంలే అని అనుకుంటే లేదు, మళ్ళీ అక్కడ ఇంకో బ్యాచ్ వచ్చింది. అలా మొత్తానికి ఎన్ఈడి గోపాలపట్నం వెళ్ళాం. ఆ గోశాల దగ్గర నుంచి మళ్ళీ నడుచుకొని అంత గోశాల వరకు వెళ్ళి అక్కడ కొబ్బరికాయ కొట్టుకొని బండి మేము అడవివరం సైడ్ పెట్టాం కదండి, అందుకు అక్కడికి వెళ్ళి బండి తీసుకొని మొత్తం ఇదంతా కలిపి ముందు రోజు 4 గంటలకు బయలుదేరితే మర్నాడు ఉదయం నాకు 6 గంటలు పట్టిందండి. మేమిద్దరం మెల్లిగా ఆగి నడుచుకొని వెళ్ళేసరికల్లా ఆ సింహాద్రప్పని దయ వల్ల మొత్తానికి కంప్లీట్ చేశాము. అతని అనుగ్రహం వల్ల ఈరోజు మండే యాజ్ యూజువల్ అతని డ్యూటీకి, నేను నా డ్యూటీ. థ్యాంక్ యూ. జై సింహాద్రప్పనికి జై. గిరి ప్రదర్శనం, సింహాచలం గిరి ప్రదర్శనం. వెరీ గుడ్.